So good afternoon, dear students. We are in a business organization and management class. The first unit, we have learnt about so many things about what functions of business, what is the meaning, definition of business, functions of business, objectives of business, types of business organizations. In types of business organizations, we have seen individual sole proprietorship and a partnership organization. Giant Hindu family also we have discussed. Today, we will see cooperative organizations. See, in the last class, we have learnt about Hindu undivided family. HUF అంటామండి జాయింట్ హిందూ ఫ్యామిలీనే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాం. తెలుగులో హిందూ అవిభక్త కుటుంబం లేదా ఉమ్మడి హిందూ కుటుంబం అని కూడా అంటాం. ఓకే, సో దానికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మొన్న క్లాసులో చెప్పాను. మళ్ళొకసారి రివిజన్ చూడండి. అడ్వాంటేజెస్, ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీకి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రొపరేటరీ ఓనర్షిప్, ఆ ఓనర్షిప్ అనేది అందరికి వస్తుంది, అందరికీ ఉంటుందండి. ఓనర్లు అందరూ, కానీ మేనేజ్ చేసేది మాత్రం కర్త. మేనేజర్ ఈజ్ గోయింగ్ టు బి కర్త, బట్ ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రొపరైటర్ ఇన్ partnership in a giant Hindu family. Okay, business continuity. What I told, even if a person dies, it will continue. The business organization will continue. కుటుంబంలో ఒకరు చనిపోయినా ఒక తరం పోతే నెక్స్ట్ తరం వస్తుందండి. తాత ముత్తాతలు వాళ్ళు చనిపోతే నెక్స్ట్ వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, మన వాళ్ళు అట్లా వస్తారు. సో దేర్ ఈస్ ఎ కంటిన్యూటీ ఇన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. ఓకే, ఫైనాన్షియల్ బెనిఫిట్స్. దానికి జాయింట్ హిందూ ఫ్యామిలీ కెన్ ఓపెన్ సపరేట్ bank accounts, can obtain loans and invest as Hindu undivided family. వాళ్ళు ఉమ్మడి హిందూ కుటుంబంలో, ఉమ్మడి హిందూ కుటుంబం యొక్క పేరు మీదనే బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు అండి. సపరేట్ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు, దాని మీద లోన్స్ తీసుకోవచ్చు, దాని మీద ఆస్తులు కలిగి ఉండవచ్చు. సో దట్ బెనిఫిట్, దట్ అడ్వాంటేజ్ ఈస్ గోయింగ్ టు బి దేర్. అట్లానే లీగల్ ప్రొటెక్షన్ ఉంటుందండి. ఈ సంస్థకి సర్టెన్ లీగల్ ప్రొటెక్షన్స్ అంటే చట్టపరమైన రక్షణలు ఉంటాయి. ఇప్పుడు మీకు సోల్ ప్రొపరేటర్షిప్ లో ఏం చెప్పాను, ఉన్నది ఒకడే, వాడు చనిపోతే ఇబ్బంది. ఓకేనా, కానీ ఇక్కడ నిరంతరం కొనసాగుతుంది. ఉమ్మడి మన సోల్ ప్రొపరేటర్షిప్ లో కానీ పార్ట్నర్షిప్ లో కానీ చట్టం దృష్టిలో ఏం చెప్పాను, ఇద్దరు ఒకరే అని చెప్పాను. అందుకనే వాళ్ళకి ఎటువంటి లయబిలిటీ ఉంటుందని చెప్పాను. సోల్ ప్రొపరేటర్షిప్ లో కానీ పార్ట్నర్షిప్ లో కానీ ఎటువంటి లయబిలిటీ ఉంటుంది? లయబిలిటీ ఎన్ని రకాలని చెప్పాను. మరి సోల్ ప్రొపరేటర్షిప్ లో ఎటువంటి లయబిలిటీ ఉంటుంది? అపరిమితమైన అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అట్లనే పార్ట్నర్షిప్ లో కూడా అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. వెరీ గుడ్. ఇక్కడ మాత్రము ఎవరికి ఉంటుందని చెప్పాను అన్లిమిటెడ్ లయబిలిటీ? కర్తకు ఒక్కనికి అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరిది పరిమితంగానే ఉంటుంది. రుణ బాధ్యత, పరిమిత రుణ బాధ్యత కలిగి ఉంటారు మిగిలిన వాళ్ళందరూ. ఓకేనా, కాబట్టి ఇక్కడ వాళ్ళకు లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి. రకరకాల వ్యవస్థలలో రకరకాల విభాగాలుగా మనకు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ తో పోల్చుకుంటే ఫ్యామిలీ యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ మీకు మొన్న క్లాసులో చెప్పాను. దానికి కారణం ఏంటి? బ్లడ్ రిలేషన్, మనకు రక్త సంబంధం ఉంటుందండి. మనము సంస్థకు మోసం చేస్తే మన రక్త సంబంధికులకు మోసం చేసినట్టే. కానీ పార్ట్నర్షిప్ లో ఏం చెప్పాను మీకు, అది భాగస్తులు అనే వాళ్ళకు మనకేం రక్త సంబంధం ఉండదండి. వాళ్ళ మిత్రులో లేకపోతే పరిచయస్తులో ఉంటారు. కాబట్టి వాళ్ళలో మోసాలు, కొట్లాటలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. బట్ హియర్ దెర్ ఇస్ ఎ లార్జర్ స్కోప్ ఫర్ ఫ్యామిలీ యూనిటీ. ఓకేనా, ఎక్కువ కాలం ఇది కొనసాగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే లిమిటెడ్ ఇండివిజువల్ రైట్స్. మొత్తం ఎవరు చెప్పినట్టు వినాలండి? కర్త చెప్పినట్టుగా వినాలి. సో అందుకనే మనకు ఏది హిట్లర్ లెక్క మనకు కనపడుతుంటాడు. హిట్లర్, డిక్టేటర్ అని పేర్లు పెడుతుంటారు చిన్నపిల్లలకి. ఎందుకంటే వాడు ఏ పని చెప్తే, పెద్దలు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. పెద్దవాడైనా ఎవరిని కర్త అంటారని చెప్పాను? ఇంటి పెద్దవాడైన, వయసు రీత్యా పెద్దవాడైన పురుషుడిని కర్త అంటారని చెప్పాను. వాళ్ళు అతను ఏది చెప్తే అది చేయాలి. సో లిమిటెడ్ స్కోప్ ఫర్ ఇండివిజువల్ రైట్స్. కర్తాస్ డామినేట్స్, కర్తనే డామినేట్ చేస్తాడు మొత్తం కూడా. ఓకేనా, అట్లనే జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఏమిటండి? మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ అనే డిస్క్రిమినేషన్ ఉంటుంది. సో జెంట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ మోర్ సుపీరియర్ కంపేర్ టు లేడీస్. అట్లా మనం కర్త అని అందుకని ఎవరిని అన్నాము? వయసు రీత్యా పెద్దవాడైన మగవాడిననే అన్నాం. అంతేగాని వయసు రీత్యా పెద్దదైన అమ్మాయి ఆడది అని అనలేదు మనం. సో జెండర్ డిస్క్రిమినేషన్ ఇస్ దేర్. సో ఫిమేల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ లెస్ ఇన్ కంపారిజన్ విత్ మేల్స్. ఓకే, ఇన్ దిస్ ఫ్యామిలీ.
ట్రెడిషనల్ గా ఆ విధంగా ఉండదు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి. మనం సినిమాలలో చాలా సందర్భాలు చూస్తుంటాం కదండి. కొత్త కోడలు వచ్చినాకనో లేకపోతే ఇంకొక సందర్భంలో అన్నదమ్ముల మధ్యన కొట్లాటలు వస్తాయి. ఎవడి చెంబు వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు, నాకు నా వాటా నాకు ఇచ్చేసేయండి. సో దెర్ ఈస్ ఆల్సో ఏ స్కోప్ ఫర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ సిస్టమ్. ఈవెన్ దో దే ఆర్ బ్లడ్ రిలేటెడ్, సమ్ టైమ్స్ డిస్ప్యూట్స్ మే అరైజ్, సమ్ టైమ్స్ కాన్ఫ్లిక్ట్స్ మే అరైజ్. కొట్లాటలు రావచ్చు అండి, కుటుంబం విడిపోవచ్చు. దెన్ విడిపోయినప్పుడు దేర్ విల్ బి కాంప్లెక్స్ లీగల్ ప్రాసెసెస్. అంటే ఎవరి వాటా ఎంత అనేది తేల్చడం కోసం కోర్టులకు వెళ్తుంటారు. మీకు తెలుసు కదండి, చాలా సందర్భాల్లో అన్న వాటా ఏది, తమ్ముడి వాటా ఏది, నాకు అటేపదే కావాలి, నాకు ఇటేపదే కావాలి. సెవెరల్ టైమ్స్ we will see family disputes and legal hurdles. ఓకే, బిజినెస్ లిమిటేషన్స్. మనకు ఒక కంపెనీ వ్యవస్థతోటి పోలిస్తే, కంపెనీ వ్యవస్థతోటి పోలిస్తే మనకు దీంట్లో ఉన్న ఫండ్స్ తక్కువ అని చెప్పాను మీకు. సోల్ ట్రేడింగ్ కంటే పార్ట్నర్షిప్ ఎక్కువ. పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ లో మాక్సిమం ఎంత మంది ఉండొచ్చు అని చెప్పాను? 10 లేదా 20. వెరీ గుడ్, ప్లీజ్ 10 మంది ఉండొచ్చు లేదా 20 మంది ఉండొచ్చు. సోల్ ట్రేడింగ్ లో ఒక్కడే, పార్ట్నర్షిప్ లో 10 లేదా 20 మాక్సిమం. దీంట్లో ఒక ఫ్యామిలీ. కానీ కంపెనీలో ఎంతమంది ఉండొచ్చు? అపరిమితం, అన్లిమిటెడ్, 1,000,000 మంది అన్న ఉండొచ్చు అండి. మనం నెక్స్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం. ఓకేనా? అట్లనే కోఆపరేటివ్ సొసైటీలో కూడా ఎంతో మంది ఉండొచ్చు, అపరిమితంగా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ రిసోర్సెస్ అనేవి పరిమితంగా ఉంటాయి. ఒక కుటుంబానికి ఉన్న రిసోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ సిస్టమ్. ఓకే, నౌ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. కోఆపరేషన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ కోఆపరేషన్? అందరూ కలిసి సహకారంతో ఉండటమే కోఆపరేషన్. నాకు వాడు కోఆపరేట్ చేయట్లేదు సార్ అంటారు, నాకు ఆ అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు సార్ అంటారు. అంటే వాళ్ళు సహాయం అందించట్లేదు, సహకారం అందించట్లేదు అని. దే ఆర్ నాట్ హెల్పింగ్. సి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, అందరూ కూర్చోండి ప్లీజ్. కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ main aim of main motto, main objective of business is not making profits. It is providing service to its members. సో సేవా ధ్యేయం తోటి, సేవా దృక్పథం తోటి అందరూ కలిసి ముందుకొచ్చి ఒక సంస్థను స్థాపిస్తే, అది వ్యాపార సంస్థ కూడా కాదు, ఒక సేవను అందించే సంస్థను స్థాపిస్తే అటువంటి సంస్థను కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటాం, కోఆపరేటివ్ సొసైటీ అంటాం, సహకార సంస్థ అంటాం. మీకు పల్లెటూళ్ళలో వ్యవసాయ సహకార సంఘాలు ఉంటాయి. మీకు విజయ పాల డైరీ చూసారు, విజయ పాల, దాని మీద విజయ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అట్లా ఉంటాయండి. మీరు ఇక్కడ నుంచి చూడండి. అవి రైతులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు. దాంట్లో లాభార్జన ఉద్దేశం కాదు, మెయిన్ గా రైతులకు సహకారం అందించే ఉద్దేశంతో అవి ఏర్పాటు చేస్తారు. అట్లా కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి సహకారం అందించే ఉద్దేశంతో ఆ మెంబర్స్ కి, అందులో ఉన్న సభ్యులకు సహాయం చేసే ఉద్దేశంతో మాత్రమే ఏర్పాటు చేయబడినవి. So cooperative organization is a voluntary organization of individuals who come together to meet their common economic, social and cultural needs. వాళ్ళ యొక్క సభ్యుల యొక్క ఆర్థిక, అట్లనే సామాజిక, సాంస్కృతిక అవసరాలు తీర్చుకోవడం కోసం కొంతమంది సభ్యులు వాలంటరీగా వస్తారు. వాలంటరీ మీన్స్ వాట్? స్వచ్ఛందంగా, వితౌట్ ఏ ఫోర్స్ ఆఫ్ ఎనీబడి. మీరు ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేశారండి మీ ఇంట్లో? మీ తల్లిదండ్రులకు ఏం తెలియదండి, దే డు నాట్ నో, దే ఆర్ ఇల్లిటరేట్. చాలా మంది నిరక్షరాస్యులు, వాళ్ళకి తెలియదు మీరు ఎక్కడ చదువుకుంటామంటే అక్కడ చదివిస్తున్నారు. వాళ్ళకి తెలియదు అసలు ఇక్కడ ఇట్లా ఉంటుంది అని, ఇక్కడ హాస్టల్ ఉంది, ఇట్లా వసతులు ఉన్నాయి, ఇట్లా అని వాళ్ళకి తెలియదు. అంటే యూ కేమ్ వాలంటరీలీ, మీరు వాలంటరీగా వచ్చారు. మీరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గ్రూప్ అని ఉన్నది కాలేజీలో, మీరు చూసారు. వాలంటీర్ అంటే ఎవరు? స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తారు. ఇప్పుడు వన మహోత్సవం జరుగుతుంది, చెట్లు నాటడానికి, ఎవరే పిచ్చి మొక్కలు తీయడానికి, ఎవరు ఫోర్స్ లేదండి, మీ అంతా మీరు స్వచ్ఛందంగా వస్తున్నారు. అంటే స్వచ్ఛందంగా రావడాన్ని వాలంటరీగా, వాలంటీర్స్ అంటారు అలా పనిచేసే వాళ్ళు. సో యాజ్ యూ కెన్ సీ, ఇట్ ఈస్ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్. స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక రంగాలలో పరస్పర సహకారం అందించుకోవడానికి కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చి ఏర్పాటు చేసుకునే సంస్థను సహకార సంస్థ అంట. ఇట్ ఈస్ నోన్ ఎస్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. It is cooperative organization, or otherwise it is also known as cooperative society.
See, you can see it is a voluntary association. Voluntary means without the force of anybody. విల్లింగ్లీ హోల్ హార్టెడ్లీ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంస్థను స్థాపించుకోవటం అనేది జరుగుతుంది. ఎకనామిక్ పర్పస్. సో దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం లాభం సంపాదించాలని కాదండి, సభ్యుల యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచడం, టు బెటర్ ద ఫైనాన్షియల్ పొజిషన్, టు బెటర్ ది ఎకనామిక్ పొజిషన్ ఆఫ్ ది మెంబర్స్. రైతులందరూ కలిసి స్వచ్ఛందంగా మనం ఇప్పుడు మన క్లాసులో ఉన్న 11 మంది ఉన్నారండి, 11 మెంబర్స్ ఉన్నారు. ఇది ఒక నోట్స్ పోయి మీకు మొన్న చెప్పాను ఉదాహరణలో, మీరు షాప్కి పోయి ఒక్క నోట్సే కావాలి అంటే 50-60 రూపాయలు చెప్తారు. అదే మీ అందరూ కలిసి అందరి తరఫున ఒకరు డబ్బులు వసూలు చేసుకున్నారు అనుకోండి, అందరూ హోల్సేల్ గా ఒక్కొక్క మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ కు 20 నోట్స్ పడతాయండి. ఈ సెమిస్టర్ వైజ్ మీకు 2 సెమిస్టర్లు రకరకాల నోట్స్ పట్టుకుని ఒక 20 నోట్స్ 10-20 వేస్తే 220 అవుతుంది, 220 అయితే మీరు 10 నోట్స్ పోయి కొనుక్కున్న రేటుకి 220 నోట్స్ ఒకటేసారి కొనుక్కున్న రేటుకి తేడా ఉంటుంది కదా, అవునా? దీంట్లో లాభార్జన ఉద్దేశం కాదు, అందరిలో ఒకరు లీడర్ గా ఉంటారు, ఒకరు లీడర్ ఉండి డబ్బులు వసూలు చేస్తారు, డబ్బులు వసూలు చేసి హోల్సేల్ గా కొంటారు హోల్సేల్ షాప్. అప్పుడు మీకు ధర తగ్గుతుంది కదండి. ఒక నోట్స్ కొన్నదానికి 10 నోట్స్ కొన్నదానికి కొన్ని 100 నోట్స్ కొన్నదానికి తేడా ఉంటుంది కదండి. సో వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే అదండి, కోఆపరేటివ్ సొసైటీ. ఇక్కడ ఇందులో ఈ అమ్మాయి లీడర్ గా ఉండి మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి బుక్కులు తెచ్చింది అనుకోండి, అది ఆమెకు ఎటువంటి లాభం లేదండి. మీ అందరి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడుతుంది. మీరు ఒక్కరైతే 60 రూపాయలు పెట్టి కొనాలి, అదే హోల్సేల్ గా తెస్తే ఒక్కొక్కరికి 50 రూపాయలు పడుతుంది ఒక నోట్స్, అది ఇంకా తక్కువ 40 రూపాయలకే వస్తుంది. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ ఇంప్రూవింగ్ ఫైనాన్షియల్ పొజిషన్, దట్ ఈస్ ఎకనామిక్ పర్పస్ విల్ బి. ఓకే, అంతేగాని లాభార్జన అనేది కాదు ఇక్కడ. ఓకే, డెమోక్రాటిక్ కంట్రోల్. ఇక్కడ ఏమిటి అంటే మనము జాయింట్ హిందూ ఫ్యామిలీ సిస్టమ్ లో ఎవరు చెప్పింది వినాలన్నాం, కర్త చెప్పిందే వినాలి, ఇక మిగతా వాళ్ళు ఏం మాట్లాడడానికి ఉండదండి. కానీ ఇక్కడ మీకు తెలుసండి, మీ పల్లెటూళ్ళలో ప్రతి పల్లెటూళ్ళలో దాదాపు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి, అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి మీ దగ్గర. ఈ 5 ఇయర్స్ టర్మ్ కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి, అందులో కొట్లాటలు అయితే రాజకీయ నాయకులు ఎటర్ అవుతుంటారు, మీకు తెలుసా ఆ విషయం? ఈ సర్పంచ్ ఎన్నికలు, ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఉన్నాయి కదా, వాటి వెంటనో తర్వాతనో ఒక అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి మీ ఊళ్ళలో, వాటికి కూడా ఎలక్షన్స్ జరుగుతాయండి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. సో దేర్ ద ఎలక్షన్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ 1 పర్సన్ 1 ఓట్, అంతే, ఒక పర్సన్ కి ఒక వ్యక్తికి ఒక ఓటే. కానీ మనము నెక్స్ట్ చాప్టర్ లో నేర్చుకునే కంపెనీ వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 రూపాయల పెట్టుబడితోటి ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, 2000 రూపాయలే కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ మూలధనం, దాంతో కంపెనీ స్టార్ట్ అయింది. 2000లో ఈ ఒక్క అమ్మాయే 1000 రూపాయలు ఇచ్చింది, ఈ ఒక్క అమ్మాయే 1500 ఇచ్చింది. మీరు 2000 ఓట్లు వేస్తారు, అందులో 1500 ఈ అమ్మాయివే ఉంటాయి. అంటే మొత్తం కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది? ఈ అమ్మాయి చేతిలో. అమ్మాయి ఏది చెప్తే అదే వినాలి. కానీ ఇక్కడ అట్లా కాదండి, ఒక వ్యక్తికి ఒకటే ఓటు, నువ్వు ఎన్ని డబ్బులు అన్నాయి. డిడ్ యూ అండర్స్టాండ్? ఎనిది నోట్, నువ్వు అసలు చిన్నగా ఉన్నావు, ఇట్లా అన్ని నోట్లో పెట్టుకుంటే ఇంకా చిన్నగా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడే 8th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న అమ్మాయి లాగున్నావు, ఇంకా అన్ని నోట్లో పెట్టుకొని అన్ని ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి మందులు వాడేవనుకో ఇంకేమైతుంది, ఇమ్యూనిటీ ఇంకా తగ్గిపోతుంది, అవునా? కాబట్టి డిడ్ యూ అండర్స్టాండ్ డెమోక్రాటిక్ కంట్రోల్? 1 పర్సన్ 1 ఓట్, నువ్వు ఎన్ని కోట్లన్నా ఇవ్వు సంస్థకి, ఒక వ్యక్తి ఒకే ఓట్, దట్ ఈస్ డెమోక్రాటిక్ కంట్రోల్. ఇప్పుడు ఎవ్రీ 5 ఇయర్స్ కు 3 ఇయర్స్ కు 4 ఇయర్స్ కు ఎలక్షన్స్ జరుగుతాయండి, డెమోక్రాటిక్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఓట్లు లెక్కించడం జరుగుతుంది, ఎవరు ప్రెసిడెంట్ గా ఉండాలి, ఎవరు సెక్రటరీగా ఉండాలి, ఎవరు అకౌంట్స్ రాయాలి, ఎవ్రీథింగ్ విల్ బి డిటర్మైన్. ఓకే, ఇన్ డెమోక్రాటిక్ వే, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఓకే, మ్యూచువల్ బెనిఫిట్. మ్యూచువల్ అంటే ఏంటి? పరస్పరం అన్నట్టు. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నానంటే మీకు కొంత నాలెడ్జ్ రావాలి, 1 గంట తర్వాత నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదండి, 2 వైపులా బెనిఫిట్ అవుతుంది. నేను క్లాసులు చెప్పలేదు అనుకోండి, చెప్పలేకపోతే ఏం చేస్తుంది గవర్నమెంట్? తీసేస్తుంది, అంతేనా? మీరు ఇప్పుడు క్లాస్కి వచ్చి కూర్చున్నారు అంటే మీకు బెనిఫిట్ ఉంటేనే కదండి కూర్చున్నది కొంత, అంతేగాని పైనుంచి కట్టెబట్టుకొని నేనేమి తీసుకొని రాలేదు. మీరు చిన్నపిల్లలు కాదు కదా సంకలో వేసుకొని రావడానికి. ఓ సార్ క్లాస్ చెప్తున్నారంటే కనీసం ఒక్క పాయింట్ అన్నా మనం ఈ రోజు నేర్చుకుందాము అనే ఉద్దేశం మీకు ఉన్నదండి.
అసలు నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నేను అన్నం తినేటప్పుడు ఈ రోజు ఆలోచిస్తా, ఈ రోజు నేను పని చేశానా లేదా, ఉత్తగానే జీతం తీసుకుంటున్నాను గవర్నమెంట్ దగ్గర నుంచి. అట్లా నేను ఏం క్లాస్ తీసుకోకుండా అన్నం తిన్నాను అనుకోండి, అది నాకు అరగదు సరే. ఓకే, సో అది మీకు నాలెడ్జ్ బెనిఫిట్ అవుతుంది, నాకు నేను ఈ రోజు పని చేశాను అన్న సాటిస్ఫాక్షన్ తోటి భోజనం చేస్తాను. సో సిమిలర్లీ ఇన్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆల్సో దేర్ విల్ బి మ్యూచువల్ బెనిఫిట్. చెప్పే ఆల్ మెంబర్స్ mutually will come together, will form the organization. There is a mutual benefit for each member, certain benefit will be there. That is what you mean by saying mutual benefit. See, these are the core principles of cooperative organization. Open membership, anybody can become a member in the organization. ఎవరైనా సరే సభ్యత్వం తీసుకోవచ్చండి. కానీ డిగ్రీ కాలేజీలో సభ్యత్వం కావాలంటే ఏం కావాలండి? ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ పాస్ కాకుండా 5వ తరగతి పాస్ అయిన తెచ్చి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వలేము కదా. Membership is not open here. Okay, but there open membership is there, democratic management is there, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహణ అనేది జరుగుతుంది. లిమిటెడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టి దాని మీద వందల వేల లాభం సంపాదించాలని కాదండి. సో నా ఉద్దేశం ఏంటి? కొంత నేను ఆర్థికంగా బాగుపడాలి, దోపిడీకి గురి కావద్దు అన్న ఉద్దేశం. సో నేను ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీద రిటర్న్స్ పెద్దగా ఉండవండి, కొంత నేను నష్టపోకుండా ఉంటాను. సో దేర్ ఈస్ లిమిటెడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ అండ్ సర్వీస్ ఎట్ కాస్ట్. మెయిన్ ఎయిమ్ ఈస్ టు సర్వ్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. ఆ కోఆపరేటివ్ సొసైటీలో, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ లో ఎవరైతే చేరారో, టు సర్వ్ దెమ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, దెన్ క్యాష్ ట్రేడింగ్. దీంట్లో కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ లో ముఖ్యమైనది ఏమిటి అంటే క్యాష్ ట్రేడింగ్ అండి. మీరు మీ దగ్గరలో ఉన్న కిరాణా షాపులకు వెళ్తే వాళ్ళు అందరూ పరిచయం ఉన్న వాళ్ళే ఉంటారండి. మీ ఇంటి వీధి చివర ఉన్న వాళ్ళు, మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్తారు. మీరు వెంటనే డబ్బులు ఇవ్వలేకపోతే ఏమంటారు? ఫస్ట్కి ఇస్తామంటారు. వాళ్ళు ఏదో బుక్ లో రాసుకుంటారు లేదా గుర్తు పెట్టుకుంటారు, మీరు కూడా గుర్తు పెట్టిన తర్వాత ఇస్తారు. బట్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ దాన్ని ఏమంటామండి? అటువంటి ట్రేడింగ్ 2 రకాలుగా ఉంటుందండి. క్యాష్ ట్రేడ్, క్రెడిట్ ట్రేడ్. క్రెడిట్ ట్రేడ్ అంటే ఇట్లా అప్పు తీసుకోవటం, బాకీ పెట్టడం వాళ్ళ దగ్గర. ఉద్దర అంటాం. మీరు కొన్ని షాపులలో చూడొచ్చు, నో క్రెడిట్, ఉద్దర ఇవ్వబడదు, నగదు మాత్రమే చెల్లించాలి, ఇట్లా రాసి ఉంటాయి. ఓకేనా? ఈ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ లో ఉద్దర అనేది ఉండదండి, ఉధార అంటాం. అట్లా బాకీ పెట్టడం, నేను తర్వాత ఇస్తా అనటం అనేది చెల్లదు. టోటల్ క్యాష్ ట్రేడింగ్ విల్ బి దేర్. ఓకే, నో క్రెడిట్ సేల్స్ విల్ బి దేర్, నో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్. ఓకే, పొలిటికల్ న్యూట్రాలిటీ. Normally they are supposed to be neutral in politics. వాళ్ళు ఏ పార్టీకి చెందకూడదండి, కానీ వాస్తవ జీవితంలో అట్లా జరగదు. చాలా వరకు అనఫీషియల్ గా వాళ్ళు పార్టీలో వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. పార్టీలో వాళ్ళు ప్రోత్సహించి ఒక పార్టీ తరఫున ఒక వ్యక్తి, ఇంకొక పార్టీ తరఫున ఇంకొక వ్యక్తి అలా ముందుకు వచ్చి పోటీ చేయడం అనేది జరుగుతుంటుంది. బట్ నార్మలీ దే ఆర్ సపోజ్డ్ టు బి న్యూట్రల్ ఇన్ పాలిటిక్స్. దే షుడ్ నాట్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పర్సన్ హూ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. వాళ్ళు ఏ రాజకీయాలకు సంబంధించిన, రాజకీయాలకు అతీతంగా సభ్యులు ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. సభ్యుల యొక్క ఈ సంస్థను నడిపించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ పొలిటికల్ న్యూట్రాలిటీ. దే డు నాట్ ఎంకరేజ్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఎవరికైతే సభ్యులు ఉంటారో వాళ్ళలో చైతన్యం తీసుకొని రావడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తారు. సో ఇన్ ఆర్డర్ టు ఎడ్యుకేట్ ద మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ, మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, దే విల్ క్యారీ అవుట్ వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను క్లాస్ స్టార్టింగ్ లో విజయ మిల్క్ డైరీ ఉంది అని చెప్పాను. ఇప్పుడు రైతులకు, ఇప్పుడు బర్రెలకు పాలు తీసుకోవడంలో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ పాలు ఇస్తాయి. అట్లానే తొందరగా వాటికి దూడలు పుట్టడం కానివ్వండి, వాళ్ళు దూడలు పుట్టినాక సంరక్షణ చేయటం కానివ్వండి, ఎక్కువ వాటికి ఎటువంటి మేత వేస్తే ఎక్కువ పాలిస్తాయి, అలాంటి వాటిలలో రైతులకు అవగాహన అనేది కల్పిస్తుంది. సో ఇట్ విల్ ప్రొవైడ్, దీస్ ఆర్గనైజేషన్స్ విల్ ప్రొవైడ్ సర్టెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ నార్మల్. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. డిడ్ యూ అండర్స్టాండ్? దిస్ ఈజ్ వాట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ మీన్స్. చూడండి, ఇందులో మీకు రకరకాల ఎగ్జాంపుల్స్. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. మీకు ఇంతకు ముందే చెప్పిన ట్రేడింగ్ 2 రకాలు, వర్తకం 2 రకాలు, క్రెడిట్, క్యాష్. క్రెడిట్ డెబిట్ కాదు, అది మీకు అకౌంట్స్ లో వస్తుంది, డెబిట్ క్రెడిట్. ఇక్కడ మాత్రం క్యాష్ క్రెడిట్. క్యాష్ సిస్టమ్ అంటే
నేను ఇప్పుడే డబ్బులు ఇస్తాను, ఇప్పుడే తీసుకుంటా బుక్. లేదా డబ్బులు ఇవ్వడం అంటే ఫోన్ పే, గూగుల్ పే కూడా చేయొచ్చు. డబ్బులు నా జేబులో ఇవాళ రేపు చాలా తక్కువ మంది పెట్టుకుంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం. మా చిన్నతనంలో ఒక 10 ఏళ్ల క్రితం జేబులో చిల్లర లేకుండా బయటకు వచ్చే వాళ్ళం కాదు. వీధిలో ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉన్నా, ఎప్పుడైనా ₹1 ₹2 వేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు పాపం అడిగినా కానీ వేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే గూగుల్ పే అన్ని జేబులలో డబ్బులు పెట్టుకోవట్లే ఎక్కువ. అంత గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇవే వచ్చినాయి కదా. ఓకేనా. సో క్రెడిట్ సిస్టమ్, క్యాష్ సిస్టమ్ అంతే. సో ఇక్కడ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఈ సంస్థలో సభ్యులకు ఏం చేస్తారు, బయట ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ కు మనకు లోన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దోస్ organizations, those cooperative societies are known as credit cooperative societies. They provide loan facility to the members of the society at a lesser interest compared to market rate of interest. మార్కెట్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందించే సదుపాయం కోసం ఈ క్రెడిట్ కోఆపరేటివ్స్ ఉపయోగపడతాయి. కన్స్యూమర్ కోఆపరేటివ్స్, ఇప్పుడు మీ ఉదాహరణ చెప్పాను కదా, మీ 11 మంది ముందుకు వచ్చి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంవత్సరంలో లేకపోతే ఈ 3 ఏళ్లకు మీకు ఏం కావాలి, నోట్స్, పెన్నులు, పెన్సిల్, స్కేల్స్, ఎరేజర్స్, షార్పనర్స్, క్యాలిక్యులేటర్ అయితే క్యాలిక్యులేటర్, ఇవన్నీ హోల్సేల్ గా తెచ్చారంటే మీ దగ్గర తక్కువ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ది members who are consumers, they come forward and establish a consumer cooperative society. వినియోగదారుల సహకార సంఘాలు అంటారు. అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ, వ్యవసాయదారుల సహకార సంఘం అందరి గ్రామాల్లో ఉన్నాయి. మీకు చెప్పాను 5 ఏళ్ళు అయిపోయింది, వాటి టర్మ్ కూడా ఎలక్షన్స్ అవుతాయి వాటికి కూడా అని చెప్పాను. ఓకే. దెన్ హౌసింగ్ కోఆపరేటివ్స్, దీంట్లో ఏం జరుగుతుందండి, అందరూ కలిసి ముందుకొచ్చి, ఇల్లు లేని వాళ్ళు ముందుకొచ్చి హోల్సేల్ గా ఒక పెద్ద స్థలం తీసుకుంటారు. 1 ఎకరం 2 ఎకరాలు అక్కడే స్థలం తీసుకొని ఇల్లు కట్టుకొని లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. దోస్ సొసైటీస్ ఆర్ నోన్ ఎస్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, వేర్ ది మెంబర్స్ కమ్ టుగెదర్, దే ట్రై టు పర్చేజ్ ఏ ల్యాండ్, వెరీ బిగ్ ల్యాండ్స్, and they will make them into parts. They will make the land into separate parts, maybe 200 square yards or 300 square yards, based on the financial capacity, based on the planning. సో ఒకరు పోయి 200 గజాలు 300 గజాలు తీసుకునే బదులు ఒకటే అందరు కలిసి డబ్బులు కూడదేసుకొని 1 ఎకరం కొన్నారనుకోండి, తక్కువ ధరకే మనకు ప్లాట్లు చేసుకొని మనం తీసుకోవచ్చు. సో టు ఫెసిలిటేట్ దట్, హౌసింగ్ కోఆపరేటివ్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్. అంత మాత్రమే కాకుండా అందరికి స్థలాలు ఉన్నాయి, అందరికి కలిపి ఒక దగ్గర ఉన్నాయి, అందరు కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని హోల్సేల్ గా మేస్త్రీలను పిలిచి ఒకటేసారి కట్టించుకున్నారు అనుకోండి, అన్ని ఒకటే మోడల్లో తక్కువ ధరకే మనకు అయిపోవడానికి అవకాశం. సో ఫర్ దట్ పర్పస్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్. దెన్ వర్కర్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే పనిచేసే వాళ్ళ వర్కర్స్, మీరు అక్కడిక్కడ చూస్తుంటారండి పల్లెటూళ్ళలో, పట్టణాల్లో పొద్దున్నే పోగానే అడ్డా దగ్గరికి కొంతమంది వచ్చి కూలీ పని దొరుకుతుందో ఆ రోజు అని చూస్తుంటారు. ఓకేనా. ఆ రోజు పాపం పని లేకపోతే వాళ్ళకి ఆ రోజు వేతనం అనేది అందదు. సో అట్లాంటి వర్కర్స్, ఇంకా రకరకాల ఫీల్డ్లలో పనిచేసే వర్కర్స్ అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క అభివృద్ధికి ఏమైనా పాటుపడే చర్యలు తీసుకున్నట్లయితే దోస్ ఆర్ నోన్ యాజ్ వర్కర్ కోఆపరేటివ్ సొసైటీస్. వర్కర్స్, some kind of workers come together and they try to establish సో మీకు ఏం చెప్పాను, వర్కర్ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్పాను. అట్లనే మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ హెల్ప్ ఇన్ ఫెసిలిటేటింగ్ వేరియస్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అమాంగ్ ది మెంబర్స్. సభ్యులకు కావాల్సిన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంలో, ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడంలో సహకారం అందించే సంస్థల్ని మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. రేపు ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will learn about the characteristic features, merits and demerits of cooperative organizations. In the previous classes I told you that the Partnership Act was enacted in the year 1932. Now coming to cooperative organizations in India, separate Cooperative Societies Act was enacted in the year 1912. So in 1912 ikkada untundi, you can see it, 1912 Cooperative Societies Act. Okay, Cooperative Societies Act. గుర్తుపెట్టు. సహకార సంస్థల చట్టం
సహకార సంస్థల చట్టం. ఓకే, టుమారో వి విల్ లెర్న్ యాక్చువల్లీ this is the this is the this is the evolution of cooperative societies in our country. In tomorrow's class we will learn in detail. Okay, thank you. Already time is over. Thank you.